Friends, welcome to my channel SBI Clerk Preparation for Housewives. ఇలా క్వాంట్ సెక్షన్లో మనం క్వశ్చన్స్ చూస్తున్నాం కదా, నెంబర్ సిరీస్ చూసాము, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సింప్లిఫికేషన్స్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుందాం. యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్లో ఉంటే కష్టంగా ఉంటుంది అనుకుంటారు. సో అట్లాంటి వారి కోసం, స్పెషల్గా హౌస్ వైఫ్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, మీకు ఈజీగా ఉంటాయా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు డేటా ఇచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ డేటా అనేది మనకి లైన్ గ్రాఫ్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, లేదంటే పై చార్ట్లో కూడా ఇస్తారు. నేను తీసుకున్న క్వశ్చన్ వచ్చేసి లైన్ గ్రాఫ్లో. లైన్ గ్రాఫ్ గురించి మనకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. సేమ్ ఎగ్జామ్లో ఎలా వస్తుందో క్వశ్చన్ అలానే ఇచ్చాను చూడండి. ఇది నేను తీసుకుంది కాదు, అడ్డాలో సార్ వాళ్ళ క్లాస్ విన్నాను కదా, ఆ క్లాస్లోది సార్ చెప్పింది. సో డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 అని ఇచ్చారు చూడండి. రీడ్ ద లైన్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీన్ని చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అనేసి చెప్పారు. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు, ఈ లైన్ గ్రాఫ్ ఏం చెప్తుంది అనేసి ఇచ్చారు. లైన్ గ్రాఫ్ షోస్ దట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ who took admission in different branches of college in 2020. సో ఈ లైన్ గ్రాఫ్ ఏం చెప్తుంది మనకి, నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్. ఇక్కడ బ్రాంచెస్ మెన్షన్ చేశారు, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్. వాళ్ళు 2020లో అడ్మిషన్ తీసుకున్నారు ఈ కాలేజీలో డిఫరెంట్ బ్రాంచెస్లో అనేసి ఇచ్చారు. చూద్దాం ఇక్కడ ఇంకేమేమి డేటా ఇచ్చిండు. ఇక్కడ ఏమున్నాయి మనకి, మెకానికల్ బ్రాంచ్ ఉంది, 4 బ్రాంచెస్ ఉన్నాయి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్. ఇక్కడ ఇంకొక డైరెక్షన్ కూడా చూడండి. ఈ పింక్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది బాయ్స్ని సూచిస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ది ఏమైతే ఉందో, ఈ లైన్ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది గర్ల్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ చూద్దాం బాయ్స్ వచ్చేసి మెకానికల్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, 70. సో అట్లా మెకానికల్లో గర్ల్స్ ఎంతమంది, 40. సివిల్ బ్రాంచ్లో బాయ్స్ ఎంతమంది, 110. గర్ల్స్ ఎంతమంది, 20. సేమ్ ఎలక్ట్రికల్ బాయ్స్ ఎంతమంది, 50. సో గర్ల్స్ ఎంతమంది, 60. కంప్యూటర్ బ్రాంచ్లో బాయ్స్ ఎంతమంది, 70. గర్ల్స్ ఎంతమంది, గర్ల్స్ గ్రీన్ కలర్ కాబట్టి 80. ఇట్లా అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఎగ్జామ్లో ఎట్లా ఆన్సర్ చేస్తానో, నేనైతే ఎట్లా ఆన్సర్ చేస్తానో మీకు అదే చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఈ లైన్ గ్రాఫ్ చూడగానే ఏం ప్రిపేర్ చేసుకుంటానంటే, వాళ్ళు ఇచ్చిన రఫ్ షీట్లో స్పీడ్గా చేసేస్తాను. ఇలా చేసుకుంటాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, బాయ్స్, గర్ల్స్, టోటల్. ఇక్కడ వచ్చేసి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇది మొత్తం రాసుకోవాల్సిన పని లేదు, మనకు అర్థమైతే సరిపోతుంది. సో ఇదేంది, కంప్యూటర్. సో ఇట్లా నేను ప్రిపేర్ చేసుకుంటా ఫాస్ట్గా. ఇట్లా బాయ్స్, గర్ల్స్, టోటల్. ఇది 2020లో కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మెకానికల్లో బాయ్స్ ఎంతమంది, మెకానికల్లో బాయ్స్ 70, గర్ల్స్ ఎంతమంది, 40. సో వీళ్ళు టోటల్ ఎంత అవుతుంది, 110. నెక్స్ట్ సివిల్ బ్రాంచ్ తీసుకుందాం. బాయ్స్ ఎంతమంది, 110. గర్ల్స్ ఎంతమంది, 20. నెక్స్ట్ టోటల్ ఎంత, 130. నెక్స్ట్ ఎలక్ట్రికల్, బాయ్స్ ఎంతమంది, 50, గర్ల్స్ 60, 110, టోటల్ 110. నెక్స్ట్ కంప్యూటర్ వచ్చేసి, కంప్యూటర్ ఎంత, బాయ్స్ 70, గర్ల్స్ 80, టోటల్ 150. నేనైతే ఇట్లా ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకుంటాను ఈ టేబుల్. చాలా షార్ప్గా ఉన్న వాళ్ళు ఏంటంటే గ్రాఫ్ నుంచే ఆన్సర్ చేసేస్తారు మ్యాక్సిమం. మనకు టైం తక్కువ కాబట్టి 20 minutesలో 35 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి. నేను కొంచెం షార్ప్ కాదు, కొంచెం స్లో కాబట్టి నేను ఫస్ట్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ టేబుల్ నుంచి అయితే నాకు ఈజీ అవుతుంది అనేసి. ఇంకొకటి ఏంది, బాయ్స్ టోటల్ కూడా చేసేసుకోవాలి. చూడండి ఎంత అవుతుంది, 110, 70, 77, 140, 190, 10, 200, 300. ఇది టోటల్ 300. ఇక్కడ చూడండి ఇది 100, 200. సో నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి, 0, 500. సో ఇది టోటల్, ఇది బాయ్స్ టోటల్, ఇది గర్ల్స్ టోటల్, ఇది ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అన్నమాట. మొత్తం స్టూడెంట్స్ అంతా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇవేమో బ్రాంచ్ వైజ్ టోటల్, ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం అన్ని బ్రాంచ్లు కలిపి 500 అనేది.
సో ఇలా తీసుకున్నాం కదా, ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు నేను ఈ టేబుల్ ఎందుకు తీసుకున్నా, ఈ గ్రాఫ్ నుంచి డైరెక్ట్ గ్రాఫ్ నుంచి చేయొచ్చు కదా అనేసి. షార్ప్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఏదన్నా ఇక్కడ నుంచి ఎవ్రీ టైం చూడాలి అని అంటే, ఎవ్రీ టైం బాయ్స్ గర్ల్స్ చెక్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది బ్రాంచ్లు అన్నప్పుడు ఇట్లాంటి టేబుల్ తీసుకోవాలి, లేదంటే మీ ఇష్టం అక్కడ నుంచి చేసేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఎట్లా ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మెకానికల్ బ్రాంచ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ కంప్యూటర్ బ్రాంచ్. రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎవరి రేషియో? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మెకానికల్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మెకానికల్ చూద్దాం ఎంత ఉంది. మనం ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అని మెన్షన్ చేయలేదు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మెకానికల్ బ్రాంచ్ అన్నాడు. ఎంత? 110. సో గివెన్ డేటాలో తీసుకుందాం 110, ఇది మెకానికల్ ఎం అని పెట్టుకుందాం. నెక్స్ట్ బ్రాంచ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ కంప్యూటర్ బ్రాంచ్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ కంప్యూటర్ బ్రాంచ్. ఇక్కడ చూద్దాం కంప్యూటర్ బ్రాంచ్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 150. కంప్యూటర్లో ఎంత? 150. వీళ్ళ రేషియో అడుగుతున్నాడు, సింపుల్. సో ఏం చేయాలి మనం? రేషియో 110/150, మెకానికల్ టు కంప్యూటర్, అంతే. 0 క్యాన్సర్. ఆన్సర్ ఏంది? 11:15. చూసిల్లా? ఇప్పుడు ఈ టేబుల్ తీసుకోవడం వల్ల వచ్చిన యూజ్ ఏంటి? ఈ టేబుల్కి ఒక 1 minute పడుతుంది కావచ్చు, ఇది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉంది కావచ్చు, దీన్ని అర్థం చేసుకుంటే ఎంత సింపుల్గా చూసేయండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, రేషియో అంటే ఏంటి? ఇదే డివిజన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ చూద్దాం. మనం ఇక్కడ నేను టేబుల్ తీసుకున్నా కదా, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? జీలో తీసుకుందాం. ఇది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 200. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 200. నెక్స్ట్ ఏంటి? రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇక్కడ చూడండి ఈ బాక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉంది? 300. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 300. రేషియో అడుగుతున్నాడు. ఓకే, రేషియో ఏంది? గర్ల్స్ టు బాయ్స్. సో 200/300 ఎంత? ఆన్సర్ ఎంత? 2:3. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ మెకానికల్ అండ్ సివిల్ టుగెదర్ అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ బ్రాంచ్ టుగెదర్. ఫస్ట్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతున్నాడు. సో మనల్ని అదే ఒక 2 వాల్యూస్ మధ్య భేదాన్ని కనుక్కోమంటున్నాడు, అంతే, ఏం లేదు. ఏది ఈ డిఫరెన్స్ ఎవరి మధ్యలో? ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ మెకానికల్ అండ్ సివిల్ టుగెదర్, మెకానికల్ అండ్ సివిల్ టుగెదర్. చూద్దాం, ఇక్కడ చూద్దాం. మెకానికల్ అండ్ సివిల్ టుగెదర్ అంటున్నాడు. మెకానికల్లో బాయ్స్ ఎంత? 70. సివిల్లో బాయ్స్ ఎంత? 110. టుగెదర్ అంటే ఎంత? ఇవి 2 యాడ్ చేయాలి. మెకానికల్ బాయ్స్ 70, సివిల్ బాయ్స్ 110. సో ఇక్కడ వేసుకుందాం, మెకానికల్ బాయ్స్ 70, సివిల్ బాయ్స్ 110. సో ఈ టుగెదర్ అంటున్నాడు. యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ మెకానికల్ అండ్ సివిల్ టుగెదర్ అంటే ఎంత? 0, 180. సో టుగెదర్ అంటే యాడ్ చేయాలి, వీళ్ళిద్దరిని కలిపి 180 కదా. వీళ్ళ యావరేజ్ నెంబర్ అడుగుతున్నాడు. యావరేజ్ అంటే ఏంది? ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 2, మెకానికల్ అండ్ సివిల్. యావరేజ్ అంటే ఎట్లా తీసుకోవాలి? ఇవి రెండింటిది /2, 2 బ్రాంచ్లు కాబట్టి /2. సో ఎంత? ఇది 90. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత? నెక్స్ట్ చూద్దాం, ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలిగా. అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ బ్రాంచ్ టుగెదర్. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ బ్రాంచ్ చూద్దాం. గర్ల్స్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఎంత? గర్ల్స్ కాలం చూస్తే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఎంతమంది? 60. అండ్ కంప్యూటర్లో ఎంత? 8. ఎలక్ట్రికల్ 60, కంప్యూటర్ 80, గర్ల్స్. వీళ్ళ టుగెదర్ యాడ్ చేయాలి, టుగెదర్ అంటున్నాడు కాబట్టి ఎంత? 140. వీటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, అండ్ యావరేజ్ తీసుకోమన్నాడు. యావరేజ్ అంటే 140/2, 2 బ్రాంచ్లు కాబట్టి. సో ఎంత వస్తుంది ఇక్కడ? 140/2 70, 270, ఇక్కడ 290. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతున్నాడు.
సో డిఫరెన్స్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, అటు భేదం జస్ట్ సబ్ట్రాక్షన్ తీసుకోవడం. 90 మైనస్ 70 ఎంత ఆన్సరు 20. క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది బాయ్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఈ క్వశ్చన్ ఏంది, ఒకే బ్రాంచ్ అడుగుతున్నాడు, ఎలక్ట్రికల్ బ్రాంచే, కానీ గర్ల్స్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ కంటే అనేది క్వశ్చన్. గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూద్దాం. గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇక్కడ చూసిన ఏం లేదు, నేను తీసుకున్న టేబుల్లో చూసిన ఏం లేదు. గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్, గర్ల్స్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ ఎంత ఉంది 60. బాయ్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ 50. ఇప్పుడు గర్ల్స్ చూద్దాం. గర్ల్స్ 60 ఉన్నారు కదా, అంటే బాయ్స్ కంటే ఎంత ఎక్కువ మంది ఉన్నట్టు 10, బాయ్స్ 50 కాబట్టి. లేదంటే ఇక్కడ చూద్దాం, గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ 60 అండ్ బాయ్స్ ఆర్ 50, అంటే గర్ల్స్ ఎంత ఎక్కువ ఉన్నారు బాయ్స్ కంటే 10 ఎక్కువ ఉన్నారు. లేదంటే ఇక్కడ డైరెక్ట్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ బ్రాంచ్లో గర్ల్స్ గర్ల్స్ ఎంతమంది 60, బాయ్స్ ఎంతమంది 50. సో ఇక్కడ ఏమడుగుతున్నా, గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్ అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్. ఈ క్వశ్చన్లో లాస్ట్లో ఏమొస్తుంది, మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్ అంటున్నాడు కాబట్టి బాయ్స్ కంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు గర్ల్స్, 60 మైనస్ 50 అంటే ఎంత 10 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు గర్ల్స్ బాయ్స్ కంటే. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాం, బాయ్స్ కంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ అని అంటున్నాడు. బాయ్స్ కంటే అంటున్నాడు కాబట్టి మనం డినామినేటర్లో 50 తీసుకోవాలి. బాయ్స్ 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. అర్థమైంది అనుకుంటా. ఏమంటున్నాడు, గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నాడు. గర్ల్స్ అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ కంటే అని అడిగినప్పుడు ఫస్ట్ గర్ల్స్ బాయ్స్ కంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు 10. ఒకవేళ ఇక్కడ 50 ఇక్కడ 60 ఉండుంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి, 60 మైనస్ 50. న్యూమరేటర్లు ఏంటి, ఏ వాల్యూ తీసుకోవాలంటే మనం వీళ్ళ డిఫరెన్స్ తీసుకోవాలి అంతే. ఇంతకుముందు ఏం చెప్పాను, ఇక్కడ గర్ల్స్ 60 ఉన్నారు కాబట్టి డైరెక్ట్ 10 తీసుకున్నారు, 60 మైనస్ 50 10 అని. ఒకవేళ ఇక్కడ 50 ఇక్కడ 60 ఉండుంటే కూడా 10 తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్నాడు, పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అంటాడు. ఇక్కడ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకు వచ్చే పర్సంటేజ్ సమ్ పర్సంటేజ్ ఎక్స్ పర్సంటేజ్ మోర్ అని చెప్తాం. ఒకవేళ గర్ల్స్ నెంబర్ అనేది తక్కువ ఉంటే ఏం చేస్తాం, సమ్ ఎక్స్ పర్సంటేజ్ లెస్ దాన్ ది బాయ్స్ అని చెప్తాం, అంతే ఏం లేదు. అంటే ఏంది, న్యూమరేటర్లో ఏమో డిఫరెన్స్ తీసుకోండి, డినామినేటర్లో వచ్చేసి ఎవరిదైతే అడుగుతున్నాడు, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 50 ఎలక్ట్రికల్ బ్రాంచ్లో. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేశాను, 50 52 ఎంత వస్తుంది, 10 × 2 20. సో ఆన్సర్ ఏంది 20%. గర్ల్స్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఈజ్ 20% మోర్ దెన్ ది బాయ్స్. ఈ క్వశ్చన్ చూద్దాం, 5th క్వశ్చన్ ఇది. సో 5th క్వశ్చన్ వచ్చింది, ఇఫ్ ఇన్ 2019 20% మోర్ స్టూడెంట్స్ టుక్ అడ్మిషన్ ఇన్ కాలేజ్ దెన్ ఇన్ 2020 and ratio of boys to girls is 37:23 in 2019, then find the number of girls in 2019. యాక్చువల్గా మనకు డైరెక్షన్లో ఇచ్చిన డేటా ఏంటి, అడ్మిషన్ ఎవరు తీసుకున్నారు, అడ్మిషన్ ఏ ఇయర్లో తీసుకున్నారు, 2020లో ఇచ్చిన డేటా మనకి ఇచ్చారు. 2020లో ఎవరైతే అడ్మిషన్స్ ఈ 4 బ్రాంచెస్లో అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళ డేటా ఇచ్చారు. కానీ 5th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, 2019 గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూడాలి. ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చారనేది తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది, తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ 2019 20% మోర్ స్టూడెంట్స్ టుక్ అడ్మిషన్ ఇన్ కాలేజ్ దాన్ ఇన్ 2020 అంటున్నాడు. అంటే ఏంటి, ఈ 2020లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకంటే 20% ఎక్కువ మంది 2019లో అడ్మిషన్ తీసుకున్నారనేది ఇక్కడి వరకు మనకి ఇచ్చిన డేటా. 2020లో ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారో చూద్దాం. 2020లో అడ్మిషన్ ఎంతమంది తీసుకున్నారు, సో లుక్ ఎట్ దిస్ టేబుల్. మనకి 4 బ్రాంచెస్లో ఇచ్చారు డేటా, బాయ్స్ గర్ల్స్. వీళ్ళందరూ ఎంత, టోటల్ నెంబర్ ఎంత వచ్చింది మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ అడ్మిషన్ ఇన్ 2020 ఈజ్ 500. టోటల్ 4 బ్రాంచెస్ కలిపి, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. సో టేక్ ఎన్ని అడ్మిషన్స్ మనకి మొత్తం
500 2020లో. ఇప్పుడు 2019 ఫైండ్ అవుట్ చేయాలి మనం. 2019 ఎంత ఇచ్చాడు? 20% మోర్ స్టూడెంట్స్ టుక్ అడ్మిషన్ ఇన్ కాలేజ్ దాన్ ఇన్ 2020. అంటే 2020లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకంటే 20% మోర్ అన్నాడు. 20% ఎక్కువ తీసుకున్నారు. 2020లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకంటే 20% ఎక్కువ తీసుకున్నారు 2019లో అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఎంత 2020లో ఎంతమంది ఉన్నారు? 500లో 20% తీసుకున్నాం అనుకో, మనం డైరెక్ట్ చెప్తారు కొంతమంది 10% అంటే 50, 20% అంటే 100 అని. ఒకవేళ మీకు తెలియకపోతే సో ఈ 500లో 20% ఫైండ్ అవుట్ చేయండి. 20% అంటే ఎంత? 20/% అంటే బై 100. సో ఎట్లా? ఇది క్యాన్సిల్ అయిపోతే 2 zeros 25లో 100. సో ఈ 100 అనేది మనం ఈ 500కి యాడ్ చేయాలి. 2019 డేటా అప్పుడు వస్తుంది మనకి. 2019లో అడ్మిషన్ ఎంతమంది తీసుకున్నారంటే 2020లో ఉన్న వాళ్ళకంటే 20% ఎక్కువ అంటున్నాడు కాబట్టి అసలు 20% వాల్యూ ఎంత? 100 వచ్చింది. 100 వచ్చింది కాబట్టి 500 + 100 ఇది 20% ఎక్కువ అంటున్నాడు కాబట్టి. సో 2019లో ఎంత మనకి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 600. అర్థమైంది అనుకుంటారు. 2019లో 20% మోర్ దెన్ ది హూ టుక్ అడ్మిషన్ ఇన్ 2020. గివెన్ డేటాలో ఇంకేమి ఇచ్చారు? రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 37:23. రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఎంత ఇచ్చారు? 37:23 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నారు క్వశ్చన్లో? దెన్ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 2019. మనకి ఇచ్చిన డేటా 2020. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 2019. సో మనకి ఏమేమి ఉన్నది డేటా? టోటల్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంది 600 అండ్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఉన్నది. ఇందులో నుంచి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ ఎంత? 600 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. సో 600 ఇంటూ గర్ల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ ఎంత రేషియోలో? 23 బై ఈ టోటల్ చేయాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 37 + 23 60. 37 + 23 ఎంత వస్తుంది? 60. సో ఇట్లా తీసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తుంది. ఎంత? 60 600. సో 60 × 10 600. నెక్స్ట్ 23 × 10 ఎంత? 230. లేదు అంటే మీకు ఇక్కడ 600 వచ్చింది అండ్ ఈ రేషియో మీకు చూడగానే 37:23 చూడగానే ఈ టోటల్ కూడా 16 అవుతుంది. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ ఎంత? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత? 370, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 230. ఈ ఇద్దరిని కలిపితేనే 600 వస్తుంది. అట్లా కూడా డైరెక్ట్ కూడా చేసేయచ్చు. నేను చెప్పిన కదా, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మీరు స్పీడ్గా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ ఈరోజు డిఐ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గివెన్ డేటాను చూసి లేదంటే గివెన్ క్వశ్చన్స్ డిఐలో ఇచ్చిన క్వశ్చన్స్ చూసి భయపడకుండా క్వశ్చన్ ఒకసారి చదివి మనం ఇచ్చిన లైన్ ఏ గ్రాఫ్ ఇచ్చినా కూడా, అది లైన్ గ్రాఫ్ కావచ్చు, బార్ పై చార్ట్ ఏదైనా సరే, మనం గివెన్ డేటాని ఇట్లా అరేంజ్ చేసుకుంటే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.